శుభవార్త టీవీ ప్రేక్షకులకు యేసు సజీవుడు, ఆయన నేడును గొప్ప కార్యములను చేయ సమర్థుడైనటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి వారము కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులైనటువంటి వారిని మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాము. వారి జీవితములలో యేసు ఎంత గొప్ప కార్యములను చేశాడో అవి మన జీవితానికి ఎలాగనో ఉపయోగకరము కానై ఉన్నాయో, మనమును అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకు ఏ గొప్ప కార్యములను చేయడానికి సమర్థుడై ఉన్నాడో ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని కలుసుకోబోతూ ఉన్నాం. వారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడంటే కేవలం వారికే కాదండి, వారి ద్వారా అనేకులైనటువంటి వారికి మేలుకరముగా దేవుడు వారిని మన మధ్య ఉంచి ఉన్నారు. మరి వారెవరో కాదండి, ఈ యొక్క జిహెచ్ఎంసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్ట్ కార్పొరేటివ్ మెంబర్గా ఎన్నిక చేయబడినటువంటి డాక్టర్ రోడా విద్యా స్రవంతి గారు. మరి వారిని కలుసుకుందాం. మేడం, ప్రైజ్ లార్డ్ మేడం. ఈ యొక్క కార్యక్రమానికి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో మేము అనేకులైనటువంటి వారిని కలుసుకుంటూ ఉన్నాము. వారి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను మేము తెలుసుకుంటూ ఉన్నాము. వారి ద్వారా దేవుని గొప్ప కార్యములను ఈ ప్రపంచానికి అంతటికి మేము పరిచయం చేస్తున్నాం. అయితే మీ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును తెలుసుకోవడానికి ముందుగా ఒక్కసారి మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ యొక్క కుటుంబాన్ని గురించి మేము తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాము. తప్పకుండా ఐజక్ గారు. శుభవార్త ప్రేక్షకులందరికీ వందనాలు. నేను పుట్టింది కూడాను మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో. మా పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా భయభక్తులతో మమ్మల్ని పెంచారు. మా ఫాదర్ ప్రొఫెసర్ బి విజయం గారని ఉస్మానియా యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్, జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి. మా మదర్ వచ్చి చింతామణి విజయం. తను మన సిఎస్ఐ డయాసిస్, మెదక్ డయాసిస్ చెందిన సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ ల్యాబిట్స్లో ఉందండి. దాంట్లో ప్రిన్సిపల్గా పనిచేశారు, రిటైర్ అయ్యారు. సో మేము నలుగురం పిల్లలమి. నేను హైదరాబాద్లోనే పుట్టాను, పెరిగాను. ఈ వాతావరణంలోనే చదువు అంతా ముగించింది. ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఏ చేశాను. ఆ తర్వాత ఎంఫిల్, పిహెచ్డి, మొత్తం నా చదువంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో. మీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే. నాకు మరి పెళ్ళయింది డాక్టర్ ఉదయ్ కుమార్. తను కూడా ఇక్కడే హైదరాబాద్కి చెందినవారు. మరి తను చార్టెడ్ అకౌంటెంటే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఒక 4-5 స్థాపించారు. ఆ తర్వాత స్కూల్స్, మరి కాలేజ్ కూడా స్థాపించారు. మరి మా ఇద్దరికి 5 పిల్లలు, 4 అమ్మాయిలు, 1 అబ్బాయి. అంటే మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా క్రైస్తవ ఫ్యామిలీలో, కుటుంబంలో మీరు జన్మించినటువంటి వారే ఉన్నారు. ఆ యొక్క ప్రార్థనా జీవితం అనేటువంటి ద్వారా మీరు నేటికి ఇలాగను కొనసాగుతూ ఉన్నారు. ఒక మంచి కుటుంబంలో దేవుడు మిమ్మల్ని ఉంచి ఉన్నారు, కొనసాగిస్తూ ఉన్నారు. మరి మీరు ఇప్పుడు జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్కి ఒక కార్పొరేటర్గా ఎన్నిక చేయబడి ఉన్నారు. మరి ఈ కార్పొరేషన్ దీనిలో ఎన్నిక చేయబడేటువంటి సమయంలో దేవుని యొక్క కృప మీకు ఎలాగున సహకారం చేసింది అనుకుంటూ ఉన్నారు? అవును, చిన్నతనం నుంచి కూడాను నేను ఏదన్నా ఒక లీడర్షిప్ రోల్లో ఉండాలి అని ఎప్పుడు ఆశపడుతూ ఉండేదాన్ని. స్కూల్లోనేమి, మరి కాలేజ్ లెవెల్లో, ఉస్మానియాస్లో ఉన్నప్పుడు కూడాను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎన్సీసీలో కూడా నేను పాల్గొన్నాను. మరి ఈ ప్రోగ్రామ్స్లోనే కాకుండా మా చర్చ్ తరపు నుంచి నేను యూత్ లీడర్గా ఉండినాను. క్రైస్ట్ చర్చ్ లాలగూడ, ఆ తర్వాత సెయింట్ జాన్స్ చర్చ్ మెంబర్స్ని. యూత్ ఫర్ క్రైస్ట్లో నేను ఉన్నప్పుడు కూడాను అందులో సెక్రటరీగా ఆ యూత్ టీమ్కి ఉండినాను. మరి ఎప్పుడు కూడాను ఒక లీడర్షిప్ రోల్లో ఉండాలి, ఏదన్నా చెయ్యాలి అని ఒకలాంటి అవకాశం నాకు కల్పించాలి అనే ఒక ప్రేరేపణ నాలో ఉండేది. సో ఎప్పుడు ఒక డిజైర్ ఉండేది, ఏం చేయగలుగుతాను. ఈ నాయకత్వ లక్షణాలు కూడా ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ మీకు వస్తూనే ఉన్నాయి. whenever you got a opportunity ఏదన్నా చేయొచ్చా అనేది నాకు చాలా ఆశగా ఉండేది. మరి నేను కాలేజ్లో లెక్చరర్గా పనిచేశాను సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడాను టీచర్స్కి కొంచెం గైడెన్స్ ఇవ్వడం కానీ, నాతో పనిచేసే వాళ్ళతో, మా మేనేజ్మెంట్తో ఆ విధంగా. ఆ తర్వాత మేమే స్కూల్స్ని స్థాపించడం అనేది జరిగింది. సో నాకు పెళ్ళి అయింది కూడాను చాలా యంగ్ ఏజ్లో. నేను 20 సంవత్సరాలకే ఒక తల్లిని అయ్యాను. సో పిల్లలు పెరగటంతో కూడాను ఆ పనులు ఉన్నప్పటికీ కూడాను నేను ఎప్పుడు నా సమయం అనేది నేను చాలా బాగా ఉపయోగించాలా అనేది ఒక ఆశ ఉండేది నాలో. ప్రొద్దున 5 మొదలు పెడితే సాయంత్రం రాత్రి 12 వరకు కూడా ఏది చేయగలుగుతాను, ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా చేయగలుగుతానా అనేది నేను ఎప్పుడు నా యొక్క ఆశగా, నేను ఒక డిజైర్గా పెట్టుకొని దాన్ని నేను చేస్తూ వచ్చేదాన్ని.
మరి దేవుడు నాకు ఎంతో కృపతో నన్ను చూసి ఉన్నారు. చాలా కృప కలిగిన దేవుడు. ఎందుకంటే నా చిన్నతనంలో పెళ్ళైనప్పటికీ మరి ఆ బాధ్యతలతో నేను చదవాలి అనే ఆశ ఉన్నప్పుడు చదువు కంప్లీట్ చేస్తూ ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. మరి ఇంత కష్టపడిన రోజుల్లో దేవుని కృప లేకపోతే జరిగే విషయాలు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో మనకు ఆటోమేటిక్గా జరిగేది ఏదీ లేదు, అన్నీ కూడా కష్టపడి చేయాల్సిందే. మరి దేవుని నాకు ఇచ్చిన ఆ యొక్క ధైర్యమే కాకుండా ఆయన కృప చాలా గొప్పది అని నేను చూస్తూ వచ్చాను. ఎన్నో సంఘటనలు జరిగాయి. పిల్లలు పెరిగే సమయంలో కూడాను ఎన్నో ఇబ్బందులతో మేము ఎదుర్కొన్నాము. ఇద్దరం కష్టపడ్డాము, నేను నా హస్బెండ్. మరి మా తల్లిదండ్రులు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. ఫ్యామిలీలో మాకు నేర్పించింది ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది మా పేరెంట్స్ నాకు చూపించిన దారి అది. అదే కాకుండా ఆ రోజుల్లో సండే స్కూల్ కానీ యూత్లో కానీ ఎక్కడున్నప్పటికీ కూడా చాప్టర్స్ బై హార్ట్ చేయటం, దాంట్లో పోటీ పడటం అనేది చాలా ముఖ్యం. చేయటం అనేది ఈ రోజుల్లో అంతగా సండే స్కూల్స్ లో అది ఇంపోజ్ చేయట్లేదు. మాకు ఒక ఇంపోజిషన్ లాగా వచ్చేది. అయినా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎందుకంటే అది ఒక పోటీలో పడి చేసేవాళ్ళము. అందరు నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళం. అదే కాకుండా ఎన్నో యాక్టివిటీస్, చర్చ్ యాక్టివిటీస్ లో కనుక మా పేరెంట్స్ చూపించిన ఆ యొక్క స్ట్రిక్ట్ డిసిప్లిన్ అనేది నాకు నా జీవితంలో చాలా మంచి నడవడిని నడుచడానికి నాకు దేవుడు సహాయం చేసినదని నమ్ముతున్నాను. మా గ్రాండ్ ఫాదర్ ఆయన మెదక్ డయాసిస్లో ఫస్ట్ ఇండియన్ బిషప్గా ఆయన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. బిషప్ బన్యన్ జోసెఫ్ గారు ఇండియన్ బిషప్ అన్నమాట. అంతకు ముందు అంత ఇంగ్లీష్ బిషప్స్ ఉండేవాళ్ళు. బిషప్ విటకర్ అని ఉండినారు మెదక్ డయాసిస్లో. ఆయన సమయం అయ్యాక మా గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ ఇండియన్ బిషప్గా మెదక్ డయాసిస్ కే ఫస్ట్ ఇండియన్ బిషప్ గా ఆయన కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది. గనక ఆయన కూడా మాకు మంచి వే ఫార్వర్డ్, ఎలా క్రైస్తవ జీవితం మనము నడుపుకోవాలనేది చూపించారు. ఆయన చాలా సర్వీస్ మైండెడ్ బిషప్. ఎప్పుడు కూడా సింప్లిసిటీ. ఆయన దాదాపు 80 సంవత్సరాలు ఉన్నప్పుడే పూర్తిగా బ్లైండ్ అయ్యారు. అంత బ్లైండ్ సమయంలో కూడా తార్నాక క్రాస్ రోడ్స్ లో నిల్చొని వచ్చిపోయే వాళ్ళకందరికి ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, రైల్వే స్టేషన్ లో డిస్ట్రిబ్యూట్ చేయటం, వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని డూ యు నో దట్ జీసస్ లవ్స్ యూ అని అనటం. మేము చిన్నపిల్లలు ఆయన చేయి పట్టుకొని నడుస్తూ వెళ్ళేవాళ్ళం. కనుక ఇవి చూసి మేము నేర్చుకున్నది ఏంటంటే దేవునికి చాలా సమీపంగా నడవటం అనేది ఒక అలవాటు ప్రకారమే వచ్చింది అని నేను చెప్పాలి. ఇప్పుడు మీరు చెబుతూ ఉన్నారు మీ యొక్క జీవితంలో మీ యొక్క యాక్టివిటీస్, అటు సండే స్కూల్లో కానీ లేకపోతే యూత్ లీడర్గా, చర్చ్లో యూత్ మెంబర్గా, ద సేమ్ టైం మీ యొక్క కుటుంబంలో మీ కుటుంబము, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి మీరు చూసినప్పుడు అన్నీ కలిపి చేయడం అనేటువంటిది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా కానీ. కానీ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అట్ ద సేమ్ టైం మీ యొక్క క్రిస్టియన్ యాక్టివిటీస్ కూడా ఎలాగున్న దాన్ని మీరు మేనేజ్ చేయగలుగుతూ ఉండేవారు? ఉద్యోగము, చదవటము, పిల్లలు, ఇది కాకుండా సాటర్డే వచ్చిందంటే మధ్యాహ్నం అంతా ఫ్రీ టైం ఉండేది నాకు. ఆ టైంలో మా యూత్ మీటింగ్స్ కానీ, చర్చ్ ప్రోగ్రామ్స్ కానీ, విమెన్స్ ప్రోగ్రామ్స్ ఉండేటివి మాకు చర్చ్లో. HIV AIDS అప్పుడే మొదలైంది ఆ రోజుల్లో. ఈ సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేదని. అది కాకుండా నేను విలేజెస్కి వెళ్ళి, అప్పట్లో మాకు ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండింది. స్లమ్స్లో, విలేజెస్లో వెళ్ళి మేము టీచర్స్ని కనుక ఏ విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి పిల్లల్ని అని మిగతా విమెన్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో చాలా ఇన్వాల్వ్ అయ్యాను. దాదాపు 5 years నేను అదే వృత్తిలో ఉండిని. అదర్ దాన్ మై కాలేజ్ టీచింగ్ ఇదొకటి చేసేదాన్ని. మరి ఆ రోజుల్లోనే నేను YMCAలో బోర్డు మెంబర్గా ఉన్నాను. అవునండి, హైదరాబాద్ నారాయణగూడ YMCAలో బోర్డు మెంబర్గా ఉన్నాను. మరి ఆ తర్వాత నేను ఇంకొక సంస్థ ఉండింది, ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సంఘం. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఏర్పరిచిన సంఘమే. దీని ద్వారా మేము వెళ్ళి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళని ఫామ్ చేసి, విమెన్ని ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ కి చిన్న లోన్ ఇవ్వటము, వాళ్ళని ప్రోత్సహించి ఎడ్యుకేషనల్ లిటరసీ యాక్టివిటీస్ లోకి తీసుకురావటము, క్లెన్లీనెస్, గ్రీన్ ప్రోగ్రామ్స్, హెల్త్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్, ఇటువంటివి రకరకాల ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అవ్వటము, మంచి న్యూట్రిషన్ తినడము, స్త్రీలకి ఏ విధంగా వాళ్ళ యొక్క డబ్బుని వారు ఏ విధంగా వాళ్ళు ఆదా చేసుకొని చిన్న యాక్టివిటీస్ని ప్రారంభించాలో, స్టార్ట్ చేయడము, కొనసాగించాలి, ఇలాంటి వాటిల్లో నేను చాలా ఇన్వాల్వ్ అయినందుకు
అప్పట్లోనే నాకు ఏదో ఒక గవర్నమెంట్ రికగ్నిషన్ చేసి ఒక అవార్డు ఇవ్వటం కూడా జరిగింది. సో ఈ విధంగా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ ఉండేదాన్ని. మేడం, మరొక చిన్న ప్రశ్న, మీరు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో నాకు గుర్తొస్తూ ఉన్నటువంటిది ఏమిటనగా, మీరు చేస్తూ ఉన్నారు, మీకున్నటువంటి నాయకత్వ లక్షణాలను బట్టి, మరి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీకు అలవడినటువంటి వీటిని బట్టి మీరు మీ యొక్క కుటుంబాన్ని, మీ యొక్క ప్రొఫెషన్స్ని, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళగలుగుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ యొక్క కుటుంబము అనగా మీ భర్త, మీకు ఉన్నటువంటి కుటుంబ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వారు. వారి యొక్క సహకారం కనుక లేకపోయినట్లయితే ఇవన్నీ చేయడానికి కూడా మీకు సాధ్యపడదేమో అనుకుంటూ ఉన్నాను. మరి ఆయన మీకు ఎలాగున హెల్ప్ఫుల్గా ఉండేటువంటి వారు? అసలు చెప్పాలంటే మా హస్బెండ్ డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, ఆయన చాలా ఖచ్చితంగా అన్నీ ఎలా చేయాలో మొదటి నుంచి చాలా పర్టికులర్గా ఉంటారు. హీఈస్ అ వెరీ హై డిసిప్లినేరియన్. ఆయన ప్రొద్దున అందరూ ఒక సమయానికి లేయాలి అని అంటే అందరు లేయాల్సిందే, పిలవని కూడా పిలవరు, ఇంకా ఆటోమేటిక్గా రావాలి. అదే కాకుండా మా ఇంట్లో మా 4 అమ్మాయిలు, ఇప్పుడైతే అల్లుళ్ళు కూడాను, అందరం ఒక్కొక్కసారి కలిసి ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో అందరికీ కూడా మా హస్బెండ్ ఎక్కడుంటే హీఈస్ ద ఫల్క్రమ్, హీఈస్ ద సెంటర్ అన్నట్టు. అందరూ ఆయన చుట్టూ ఉండాల్సింది. ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా మంచి డైరెక్షన్తో చెప్తారు. మరి మా కుటుంబ జీవితం మొత్తంలో కూడా ఆయనని మొత్తం ప్రతి విషయంలో కూడాను చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఎప్పుడు ఇంట్లో ఉండడానికి అంత సమయం ఉండదు, కానీ ఉన్న సమయంలో ఫుల్ యూటిలైజ్ చేస్తారు. మరి అందరికీ పనులు కూడా ఫుల్గా ఇస్తారు. ఆయన చాలా నమ్మకంగా బిలీవ్ చేసేది ఏంటంటే యూ షుడ్ నెవర్ బీ ఐడల్. ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు అందరు బిజీగా ఉండాల్సిందే. ఎవరు కూడా ఆరాంగా కూర్చుండే అవకాశం అసలు కల్పించుకోకూడదు. టీవీ చూడడం అనేది అసలు ఎవరికి సమయం ఇవ్వరైనా ఇవ్వనివ్వరు, తీసుకోనివ్వరు. అఫ్ కోర్స్ సండే వస్తే మాత్రం అందరం రిలాక్స్ అవుతాం. ఆయన దేశం మొత్తంలో కూడాను చాలా సంస్థలు స్థాపించారు. అన్ని స్టేట్స్లో వర్క్ చేస్తాం మేము ఫైనాన్స్ కంపెనీ ద్వారా. మరి అదే కాకుండా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కనుక చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. ఆల్సో మా హస్బెండ్ లాస్ట్ ఇయరే సెనెగల్ అని ఆఫ్రికన్ కంట్రీ, ఇట్స్ వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ఆఫ్రికా, he was nominated and he was selected as the consul by the President of India. So అది ఒక పెద్ద ఆనర్. ఎందుకంటే వాళ్ళ కంట్రీకి వాళ్ళకి అంబాసిడర్ లేరు, కానీ కాన్సుల్ అని ఉంటుంది. దానికి మొత్తం ఇండియాకంతా కూడాను ఈయననే సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు ఆ పొజిషన్ ఇచ్చారు. మరి ఆ పొజిషన్ నుంచి దాని ద్వారా ఆయనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఎన్నో ప్రివిలేజెస్ ఉన్నాయి. హీఈస్ కన్సిడర్డ్ టు బి అ డిప్లొమాట్ ఫ్రమ్ ఇండియా. డిప్లొమాట్గా ఆయనకు ఎన్నో ఆహ్వానాలు వస్తాయి, ఇన్విటేషన్స్ ఉంటాయి, కనుక బిజీగా తిరుగుతూ ఉంటారు. ఆ పనులు ఆ వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. మినిస్ట్రీలో కూడా చాలా పార్టిసిపేట్ చేస్తారు. మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్కి ఇంతకుముందు ఉన్న బిషప్ సుగంధర్ గారు ఉన్నప్పుడు కూడాను ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండినారు. మా చర్చ్ సెయింట్ జాన్స్ చర్చ్కి ఇప్పుడు కరెంట్లీ ఆయన సెక్రటరీ. అదే కాకుండా సెకండ్రాబాద్. అదే కాకుండా ఏ సంఘానికి వెళ్ళినా కానీ, మరి ఏసీటీసీ మన ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ ఎక్కడ వెళ్ళినా కానీ ఉదయ్ కుమార్ గారు తెలిసిన వ్యక్తే. ఎందుకంటే అందరు పాస్టర్స్తో మాట్లాడుతూ ఉండటం ఆయనకు చాలా ఇష్టమైనది ఏంటంటే, ఆయన హృదయంలో ఎక్కువగా ఆయనకు ఇష్టమైంది ఎవరికి ఎటువంటి ఆర్థిక సహాయం ఇవ్వాలన్నా ఒక్క నిమిషం కూడా ఆయన వేస్ట్ చేయరు, ఇమ్మీడియట్గా ఇవ్వటం. అది నేను ఆయన నుంచే నేర్చుకున్నాను. ఎందుకంటే నేను అంత ఉదారత్వం నాకు లేకుండింది, ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను. అదే కాకుండా సమయం ఇస్తారు, ఎవరు వచ్చినా సరే సమయం ఇస్తారు, మాట్లాడతారు, చాలా ఓపిక అందులో. కానీ హీఈస్ అ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీథింగ్ హీ ట్రీట్స్ టు బీ గోయింగ్ వెరీ పర్ఫెక్ట్లీ, స్మూత్లీ. అండ్ మా ఆర్గనైజేషన్లో మా హస్బెండ్ స్థాపించిన సంస్థల్లో దాదాపు 6,000 మంది పనిచేస్తున్నారు. ఈయననే చైర్మన్ మా సంస్థలన్నిటికీ కలుపుకొని. కానీ అయినప్పటికీ ప్రతి విషయం మైన్యూట్ డీటెయిల్ కూడా ఎలా నడుస్తుందని అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉంటారు. సో మేమే ఆశ్చర్యపోతాం, ఈయనకి ఇంత మెమరీ ఎక్కడుంది, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని. అన్నిటినీ ఒకసారి చూస్తూ వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అదే కాకుండా నేను చాలా యంగ్ ఏజ్లో నాకు పెళ్ళైంది, నేను అప్పుడు 19 years. గనక నేను ఎక్కువగా ఆయనను చూడటం అనేది జరిగింది పెళ్ళైనప్పటి నుంచి కూడా. నేను చెప్పాలంటే మా అమ్మాయిలు కూడాను, మా అల్లుళ్ళు కూడాను, దే ఆర్ ఆల్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. అందరు కూడా మంచి దేవుని
భక్తిలో ఉన్న వాళ్ళే, మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. మా అల్లుళ్ళు ఇద్దరు, మా పెద్ద అల్లుడు కేరళ నుంచి వచ్చారు, మాజు జార్జ్ అని. రెండో అల్లుడేమో మోహన్ బాబు గారు అని పాస్టర్ ఉన్నారు సయాన్ ఫెలోషిప్కి, వాళ్ళ కుమారుడు ప్రిన్స్ ఏలాటి అని. సో మా ఇద్దరు అల్లుళ్ళు కూడా చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు. పిల్లలందరూ కూడాను, అందుకే మా డాటర్స్ అంతా యుఎస్ఏలో చదివి వచ్చారు, అక్కడే ఎంఎస్ చేశారు, ఇక్కడ వచ్చాక ఉద్యోగం చేయటం అనేది ప్రారంభించారు. వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్కే వెళ్ళారు, మా అమ్మాయిలు నలుగురు కూడా. అక్కడ వెళ్ళి చదివి వచ్చినప్పటికీ ఇక్కడ ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి అనేది వచ్చిన రోజు నుంచే వాళ్ళకి తెలుసు. సో దీని అంతటికి కారణం మా హస్బెండ్ అని చెప్పొచ్చు. మా ఇంటికి వచ్చినట్లయితే ఆయన వాయిసే చాలా గట్టిది. నేను మాట్లాడుతూ ఉంటాను కానీ ఆయన అన్నిట్లో లీడర్షిప్ ఆయన్ని తీసుకుంటారని చెప్పొచ్చు. డైరెక్షన్ కరెక్ట్గా డైరెక్షన్ అంతా ఆయనది. అంటే మేడం, ఇప్పుడు మార్నింగ్ అంతా మీరు పనిలో ఉంటారు, బిజీగా ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత మీ బిడ్డలైనటువంటి వారితో మరలా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా లేకపోతే ఫ్యామిలీ ప్రేయర్ అలాంటిది కూడా మీరు డైలీ కొనసాగించేవారా? ఎవ్రీ డే అండి. మార్నింగ్ మేము కంపల్సరీగా నేను మా హస్బెండ్ ఒక ప్రేయర్ టైం అని మాకు ఉంటుంది ఎవ్రీ డే 7 to 7:30. ఈ 7 to 7:30 మా పిల్లలు స్కూల్కి తయారైపోయేసి 7 to 7:30 షార్ప్గా ఫుల్ హాఫ్ అన్ అవర్ ఇవ్వరు కానీ కనీసం అందులో ఒక 10 minutes, లాస్ట్ 10 minutes ఇచ్చేవాళ్ళు. 7:20 to 7:30. 7:30కి అందరం బయలుదేరి వెళ్ళేవాళ్ళం బయటికి. సో ఇది మార్నింగ్లో చేసేవాళ్ళము. ఈవినింగ్స్ మా హస్బెండ్కి వీలయ్యేది కాదు కనుక మేము మాత్రము మా యొక్క చిన్న ప్రేయర్ టైం జస్ట్ బిఫోర్ బెడ్ అని చేసుకునేవాళ్ళము. మార్నింగ్ మాత్రం కంపల్సరీ ఫ్యామిలీ అంతా కలిసి 7-7:30 మీరు కలిసి ప్రేయర్ అనేటువంటిది ఉండేది. ఈ రోజు వరకు మార్నింగ్ రొటీన్ అలాగే ఉంది. ఈవినింగ్ మాత్రం మేము కొంచెం టైమింగ్స్ మార్చుకుంటూ ఉన్నాము. చిన్న పిల్లలు వచ్చారు, మా ముగ్గురు డాటర్స్కి పెళ్ళయింది. సో వాళ్ళ పిల్లలతో కలిసి ప్రేయర్ చేయాలని నేను ఈవినింగ్ టైం షిఫ్ట్ చేసి 6:30కే పెట్టుకుంటున్నాము, పిల్లలు పడుకుంటారని. సో ఈ ఫ్యామిలీ ప్రేయర్లో ఏమవుతుందంటే అండి, మనం పంచుకుంటాం, మన యొక్క విషయాలు పంచుకుంటాం. పిల్లలు కూడా వాళ్ళ యొక్క సంతోష విషయాలు మనతో షేర్ చేసుకుంటారు. ఏదన్నా బాధాకరంగా ఉంటే కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక పిల్లలకి ఆ వయసు నుంచే మనకి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది వాళ్ళకి అదొక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. సో ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ ఐఎమ్ సీయింగ్ దట్ దిస్ హ్యాస్ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ అస్. అదే ఇప్పుడు మనం అందరికీ తెలిసినటువంటి మాట, ఏ యొక్క ఫ్యామిలీ అయితే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తుందో ఆ ఫ్యామిలీ అంతా కలిసి జీవిస్తూ ఉంటుంది, బలపరచబడుతూ ఉంటుంది. అంటే మీరు చెబుతున్నటువంటి దాని ప్రకారం స్టార్ట్ చేయడం అనేటువంటిది అది ఈజీయే, కానీ అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది ఆ యొక్క కంటిన్యూ అయినటువంటి ప్రార్థన ఫలితము ఈరోజు కూడా మీ జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. మీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క కృప ఈ స్థాయికి రాగలగడం అనేటువంటిది. ఈ రోజుల్లో కూడాను ఈ మధ్య కాలంలో మరి నేను బైబిల్ స్టడీ ఫెలోషిప్ ఉంది కదా, బిఎస్ఎఫ్, అది వరల్డ్ వైడ్ ఉంది బైబిల్ స్టడీ. సో అందులో చేరాను 1 సంవత్సరం నుంచి. ఎందుకంటే అదే పనిగా సమయం ఇచ్చామనుకోండి, సాటర్డేస్ ఇస్తాము 2 hours ఇన్ ది ఈవినింగ్. సో ఈ బైబిల్ స్టడీలో కూడా నాకు చాలా ఆశగా ఉంది, ఇంకా నేర్చుకోవాలని. దాంతో నేను చేరాను, అందులో ఉన్నాను. మరి ఆపరేషన్ క్రిస్మస్ చైల్డ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇది సమారిటన్ పర్స్ వాళ్ళది. అందులో కూడా నేను వన్ ఆఫ్ ద నేషనల్ కోఆర్డినేటర్స్. మరి గిఫ్ట్ బాక్సెస్ అనేటివి మనం పిల్లలకి ఇచ్చి, దాని ద్వారా ఇట్స్ నాట్ జస్ట్ అ గిఫ్ట్ దట్ యు రిసీవ్, కానీ children should be receiving the gift of life which is Christ into their lives. అనే ఈ పరిచర్యలో నేను ఐఎమ్ ఆల్సో పార్టిసిపెంట్, ఐఎమ్ నేషనల్ కోఆర్డినేటర్. దీని ద్వారా కూడా చాలా నేర్చుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఎంతో మందిని కలుస్తూ ఉన్నాము. మరెన్నో విధాలుగా దేవుడు ఏ విధంగా ఈ చిన్న పిల్లల్ని దేవునికి సమీపంగా తేయడానికి ఒక గొప్ప అవకాశం ఇది. బికాస్ చిల్డ్రన్ కెన్ బీ మినిస్టర్స్ ఫర్ ద లార్డ్ అనేది, డిసైప్లింగ్ అదర్స్ ఫర్ ద లార్డ్ అనే ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు చిన్నపిల్లలే రేపు నెక్స్ట్ జనరేషన్ కాబోతున్నారు. సో చిన్నతనం నుంచే వారిని దేవుని దగ్గరికి నడిపించగలిగినట్లయితే వారి జీవితం అంతా కూడా దేవునితో పాటుగా వారు కొనసాగడానికి అది చాలా ముఖ్యమైనటువంటి స్థలము లేకపోతే సమయముగా మనం చెప్పుకోవచ్చు. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరు కౌన్సిలర్గా లేకపోతే కార్పొరేట్ మెంబర్గా మీరు ఎలక్ట్ చేయబడడం జరిగింది. అంటే యాక్చువల్గా మనం చూసినట్లయితే కార్పొరేట్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా నార్మల్గానే ప్రజల చేత ఎన్నిక చేయబడుతూ ఉంటారు. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి దానిలో కొంత వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. నామినేషన్
ఏంటంటే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ కార్పొరేషన్ లోపల 150 వార్డ్స్ ఉన్నాయి. ఈ 150 వార్డ్స్కి ఎలక్షన్స్ అని జరిగి కార్పొరేటర్స్ ఎలక్ట్ అయ్యారు. ఈ బాడీ మొత్తంని జిహెచ్ఎంసి కౌన్సిల్ అంటారు. మేయర్ ఇస్ ద హెడ్. అయితే వీళ్ళు కలిసేది కూడా మన ఎంసీహెచ్ ఆఫీస్లోనే, లోవర్ ట్యాంక్బండ్ రోడ్లో. ఈసారి మన ప్రభుత్వం, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వారు, మన చీఫ్ మినిస్టర్ అయిన కె చంద్రశేఖర్ రావు గారు మనకి ఒక అవకాశం కల్పించారు. ఏ విధంగా అంటే 5 కోఆప్టెడ్ మెంబర్స్ ఉండొచ్చు ఈ జిహెచ్ఎంసీలో. ఈ 5 కోఆప్టెడ్ వాళ్ళు నామినేటెడ్ మెంబర్స్. వీళ్ళు ఎలక్షన్ అవరు, అందరు నామినేటెడ్. దే ఆర్ ఫ్రమ్ డిస్టింగ్విష్డ్ ప్రొఫెషనల్స్ అని ఒక పేరు ఇచ్చారు దానికి. దాంట్లో నుంచి 2 నామినేషన్స్ మాత్రము మైనారిటీస్కి ఇచ్చారు. అందులో ఒకటి క్రిస్టియన్ మైనారిటీ రిప్రజెంటేషన్ అని ఇవ్వటం ఇదే మొదటిసారి. ఫస్ట్ టైం ఈ యొక్క క్రిస్టియన్ మైనారిటీ రిప్రజెంటేషన్ అనేటువంటి వారి కొరకు అన్నట్లుగా ఒక ఇది పెట్టడం అనేది, ఇది కోఆప్షన్ మెంబర్ అంటారు, చేయడము ఇదే మొదటిసారి. మరి కోఆప్షన్ మెంబర్ ఒక్క కార్పొరేషన్ కి కాకుండా, ఒక వార్డ్ కి కాకుండా, షీ కెన్ గో టు ఎనీ వార్డ్. అన్ని 150 వార్డ్స్ లో మన కమ్యూనిటీ, మన క్రిస్టియన్స్ ఎక్కడున్నప్పటికీ వారికి జిహెచ్ఎంసీ ద్వారా వచ్చే సదుపాయాలేంటి, మరి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, మరి ఎటువంటి అవసరతలు ఉన్నప్పటికీ వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా ద్వారా ఏది చేయగలుగుతానో అటువంటి పరిచర్య నేను చేయగలుగుతాను. ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంతటికీ మీరు క్రిస్టియన్ రిప్రజెంటేటివ్, ఈ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్ గా ఉన్నానండి. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసింది. మరి ఈ జిహెచ్ఎంసీ యొక్క మినిస్టర్ వచ్చి మన కేటీఆర్ గారు గనక ఆయన సంతకం చేయవలసి వచ్చింది. ఎన్నో పేర్లు వెళ్ళాయి ఆయన దగ్గరికి. ఆ ప్రపోజల్స్ నుంచి ఒక నేమ్ ఆయన సెలెక్షన్ చేయాలి అనేది ఉండింది. మరి నా పేరు సెలెక్ట్ అవుతుందని మేము ఊహించలేదు. మరి మేము దానికోసం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. నా పేరు జనవరి నెలలో అడిగారు, ఎవరో అడిగితేగిన ప్రపోజల్ తయారు చేసి పంపించాము. నా యొక్క ప్రొఫైల్ పంపించాను. కానీ సడన్గా మే నెలలో ఒక కాల్ వచ్చింది, 23వ తారీఖున, మీరు రేపు జిహెచ్ఎంసీ ఆఫీస్కి రండి అని. సో వెళ్ళినప్పుడు కూడా నాకు తెలియదు. నేను, మా హస్బెండ్ వచ్చారు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి. మన ఎమ్మెల్సీ గారైన రాజేశ్వరరావు గారు వచ్చారు. తను ప్రోత్సహించారు నన్ను. లేతే వెళ్ళాలా లేదా అనుకున్నాను. తనే ప్రోత్సహించి లేదమ్మా నువ్వు రా అన్నారు. సో వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు, ఉండాలి, వెయిట్ చేయాలి, మనము ఎప్పుడు అవుతే అప్పుడు చెప్తారు అని. విదిన్ 1 అవర్ కౌన్సిల్ పిలిచారు. మరి కౌన్సిల్లో డిక్లేర్ చేశారు 5 నేమ్స్ని, అన్ని 5 కోఆప్షన్ నేమ్స్. అందులో మొదట నన్నే పిలిచారు. పిలిచి లోపలికి ఆహ్వానించి ఓత్ ఇచ్చారు. ఓత్ టేకింగ్ సెరమనీ అయింది. సో నేను అనుకోవటం, అసలు మనము ఏ ప్రయత్నం, ఏ ఆలోచన లేకుండా ఉండినాం. మరి దేవుడు ఈ గొప్ప కార్యం చేశారు నా జీవితంలో. అంటే మరి ఇప్పుడు మీరు కౌన్సిలర్ మెంబర్గా మన జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వారికి ఏమేమి హెల్ప్స్ అనేటువంటివి చేయగలుగుతూ ఉంటారు మేడం? మరి మనం చేయగలిగింది ఏంటంటే, ఎటువంటి కన్స్ట్రక్షన్ అయినా, రిపేర్స్ అయినా, ఇంక్లూడింగ్ చర్చ్ రిపేర్స్, చర్చ్ కన్స్ట్రక్షన్, వాటి పర్మిషన్సే కాకుండా అఫ్కోర్స్ మనం రూల్స్ ఫాలో అవ్వాలి. అదే కాకుండా ఇందులో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని నేను వెళ్ళి కమిషనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడడానికి, కమిషనర్ గారే కాకుండా మిగతా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్తో కానీ ఎవరితో డిస్కస్ చేసే అవకాశం ఉంది. అదే కాకుండా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన మైనారిటీస్కి ఆల్రెడీ ఎన్నో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకు తెలిసిందే క్రిస్టియన్ ఫోరం ఉంది, క్రిస్టియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉంది. మరి దీని ద్వారా కూడా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఇవి ఉన్నాయి అనేది ఎంతో మందికి తెలియదు. చాలా మందికి తెలియచేయటము, వాళ్ళకి అవకాశం కల్పించడం కూడా నా బాధ్యత అవుతుంది. యంగ్స్టర్స్కి అయితే కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్కాలర్షిప్స్, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఫీ అది కూడా ఉంది. మరి అదే కాకుండా క్లెన్లీనెస్, శానిటేషన్, ఇవి కూడా మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ టాయిలెట్స్ని, మంచి కొత్త టాయిలెట్స్ని, పబ్లిక్ టాయిలెట్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, మెయింటైన్ చేయాలి అనే దాంట్లో కూడాను నేను వెళ్ళి మన యొక్క అప్లికేషన్ ఇచ్చాను. మన క్రిస్టియన్ కమ్యూనిటీస్ మన సిటీలో కూడా స్లమ్ ఏరియాస్లో చాలా ఉన్నారు. మరి దగ్గరలో ఏదైనా మాకు కూడా ఇది ఒక అవసరత ఉంది అనేది చెప్పాను. మరి మన బరియల్ గ్రౌండ్స్ది ఒక పెద్ద సమస్య ఉంది మనకి, దాని గురించి కూడా ఆల్రెడీ వీ హ్యాడ్ అ డిస్కషన్. ఇవి డిస్కషన్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా ఇంప్లిమెంటేషన్ రావడానికి టైం పడుతుంది. మరి ఇదే కాకుండా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసినట్లయితే ఆటోస్ ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ మన క్రిస్టియన్స్ కొంతమందికి వచ్చింది. లాస్ట్ ఇయర్
ఫస్ట్ టైం క్రిస్మస్ సెలబ్రేషన్ స్టేట్ లెవెల్లో చేశారు. మరి బీదవారికి కొంచెం బట్టలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంత స్కాలర్షిప్స్ అనేది, ఇంకా మన కొంచెం పెన్షన్స్ అనేది, నేను ఒక ప్రపోజల్ అడిగాను పాస్టర్స్కి ఏమైనా పెన్షన్స్ ఇవ్వడానికి అవుతుందా అని ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. హోలీ ల్యాండ్ టూర్ కూడా కొంతకాలం అది ఆపేయటం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. సో ఈ విధంగా మనకున్న అవసరతలు ఎటువంటి అయినా సరే విదిన్ ద సిటీ లిమిట్స్ లో వీ కెన్ ఆల్వేస్ టేక్ ఇట్ టు ద గవర్నమెంట్. అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ విత్ ఇన్ లోపల ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా, వెల్ఫేర్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, అమ్మాయిలకి పెళ్లిళ్ళ వివాహం వస్తేగిన మైనారిటీస్ కి కొంత ఫండ్ కేటాయించడం జరిగింది. మన క్రిస్టియన్స్ కి ప్రత్యేకంగా కేటాయించారు. 51,000 ఎక్స్పెండిచర్ పర్ డాటర్స్ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీ వెడ్డింగ్ అన్నట్టు కేటాయించారు. కానీ మనం దానికి కరెక్ట్ వేలో మనకు ఆన్లైన్ ఫామ్ ఉంటుంది, దాని ద్వారా మనము అప్లికేషన్ వేస్తేగిన ఆ అప్లికేషన్ని చూసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వటం అనేది అవుతుంది. అన్నిటికీ కూడాను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ఆన్లైన్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైనే పెట్టాలి, అన్ని ఆన్లైన్లోనే పెట్టాలి. జాగ్రత్తగా అది ఫిల్ చేసుకొని ఏదైతే నార్మ్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవి మనం ఫిల్ చేయాలి. ఆ తర్వాత ప్రొసీజర్లో ఏదన్నా డిలే ఉందంటే నన్ను అడిగినట్లయితే నేను వెళ్ళి దాన్ని పర్స్యూ చేసి దాంట్లో సహాయపడడానికి వీలవుతుంది. అదే కాకుండా కొంతమంది వచ్చారు ఆల్రెడీ చర్చెస్లో, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని, కన్స్ట్రక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఈ మధ్యలో ఏదో చర్చ్ ఒకటి మనకందరికీ తెలిసిందే, విన్నాము, చూసాము న్యూస్లో, ఒక చర్చ్ తీసివేయటం జరిగింది, కన్స్ట్రక్షన్ని పడగొట్టడం జరిగింది. సో ఇటువంటి విషయాల్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు మనము. వాళ్ళు వీలైనంత మటుకు రూల్స్ ఫాలో అవుతూనే చేయగలిగింది చేస్తారు అన్నట్టు. సో ఆన్లైన్లో వీటికి సంబంధించినటువంటి వాటిని ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయడము, దాని తర్వాత ఇన్ కేస్ ఏదైనా డిలే అయినట్లయితే మిమ్మల్ని కనుక సంప్రదించినట్లయితే వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేయడము, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడానికి. నన్ను సంప్రదించడం కోసమని ఒక వెబ్సైట్ లాంచ్ చేశాను. అంటే ఇంకా లాంచింగ్ లో ఉంది, అది లాంచ్ చేయడానికి ఇంకొక వారం పడుతుంది. సరే, ఆ వెబ్సైట్ ద్వారా కూడా రావచ్చు, నా టెలిఫోన్ నంబర్ ద్వారా కూడా రావచ్చు. ఓకే అండి, తప్పకుండా ఈ యొక్క విషయాలు మీరు చెబుతున్నటువంటి వాటిని చూస్తున్న మా ప్రేక్షకులందరూ తప్పక వీటిని నోట్ చేస్తారనుకుంటూ ఉన్నాము. మరి మన కొరకు అన్నట్లుగా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మీరు ఎలాగున మా అందరి కొరకు చేస్తున్నారు, తప్పకుండా ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మేము తెలియచేస్తున్నటువంటి విషయాలు ఏమిటి అనగా, మరి ఈ సమయంలో స్రవంతి గారి యొక్క జీవితంలో కేవలం వారు తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి వారు అభివృద్ధిని లేకపోతే దీవెనలు పొందుకోవడమే కాదు, కానీ ప్రతిరోజు కూడా కుటుంబంలో ఒక కుటుంబ ప్రార్థన, ఒక సమయము యేసు కొరకు దేవుని యొక్క సన్నిధానంలో గడపడం కొరకు అన్నట్లుగా వారు ఆ సమయాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని బట్టి, ఆ సమయమునకు వారు దాన్ని పాటిస్తూ ఉండడాన్ని బట్టి దేవుడు ఇంకా ఎంతగానో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కనుక ఈ విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారై ఉన్నాము. మనము కూడా మన జీవితములలో వీటిని మనం పాటించాలి. అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడం లేదే అనుకుంటాము, కానీ మనం చేయవలసినటువంటి వాటిని చేయలేకపోతూ ఉంటాం. కనుక వీటిని మనం చేద్దాము, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము కూడా పొందుకుందాము. మరి మేడం, ఈ యొక్క గొప్ప సమయాన్ని మీరు మా కొరకు వెచ్చించారు. ఈ యొక్క సమయంలో అనేకమైనటువంటి విషయాలు మీ జీవితంలో నుంచి దేవుడు ఎలాగో మిమ్మల్ని ఆశీర్వదించాడో, అలాగే ఇప్పుడు క్రైస్తవ లోకానికి మీరు ఎలాగున హెల్ప్ఫుల్గా ఉండబోతూ ఉన్నారో మరి మాకు తెలియజేస్తారు. మీకు చాలా కృతజ్ఞతలు. ఈ యొక్క శుభవార్త టీవీ యేసు సజీవుడు అనే కార్యక్రమం ద్వారా మా యొక్క హృదయపూర్వక వందనములు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.